నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన అంబటి రాంబాబు ఏదో మాట్లాడుతున్నాడు, విందాం రండి. ఈ రెండు కూడా నేను చాలా ఫ్రాంక్గా, సరే చిరంజీవి గారి అభిమానులు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇన్ని అనుకున్నా ఒకటి డైరెక్ట్గా చెప్పేస్తాను. చెప్పు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, దే ఆర్ నాట్ సీఎం మెటీరియల్. అంబటి రాంబాబు ఏం చెప్తా ఉన్నాడంటే, చిరంజీవి గారు మరియు పవన్ కళ్యాణ్ గారు సీఎం మెటీరియల్ కాదు అని చెప్పి బల్లగుద్ది చెప్పేశాడు. నేను ఈ వీడియోలో చిరంజీవి గారి ప్రస్తావన తీసుకుని రాదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో లేడు కాబట్టి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు సీఎం మెటీరియల్ అంటే ఏంటి, ఈయన చెబుతున్నటువంటి సీఎం మెటీరియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు సీఎం అయ్యారో ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తాను. అప్పుడెప్పుడో 1978లో రాజకీయాల్లోకి వస్తే 25 సంవత్సరాలు కష్టపడితే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3 సార్లు 4 సార్లు ఎంపీగా గెలిస్తే అది కూడా సరిపోకుండా కనపడిన పార్టీ మొత్తంతో పొత్తులు పెట్టుకొని వెళ్ళి సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇలా పొత్తులు పెట్టుకొని పాదయాత్ర చేసి వెళితే సోనియా గాంధీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అంబటి రాంబాబు. అదేవిధంగా మీ యజమాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు? అప్పుడెప్పుడో 2009లో రాజకీయాల్లోకి వస్తే 2019లో, అంటే ఒక ముఖ్యమంత్రి కొడుక్కి కూడా 10 సంవత్సరాలు పట్టింది. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ, సాక్షి మీడియా ఉన్నప్పటికీ, సాక్షి పేపర్ ఉన్నప్పటికీ, సాక్షి టీవీ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ రెడీమేడ్ క్యాడర్ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ రెడీమేడ్ లీడర్లు ఉన్నప్పటికీ, కొన్ని సామాజిక వర్గాలు, మతం కావచ్చు, కులం కావచ్చు, ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికే 10 సంవత్సరాలు పట్టింది ముఖ్యమంత్రి కావడానికి. మరి ఆ ఏమీ క్వాలిటీస్ లేని పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి సీఎం మెటీరియల్ అన్నావు కదా, సీఎం మెటీరియల్కు ఉండవలసినటువంటి లక్షణాలేంటి? నీ దృష్టిలో సీఎం మెటీరియల్గా ఉండాలంటే 32 కేసుల్లో ఇరుక్కొని ఉండవాలనా, లేదంటే 16 నెలలు జైల్లో చిప్పకూడు తిని రావాలా, లేకపోతే బాబాయిని పైకి పంపించాలా, లేకపోతే తండ్రి శవం పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించాలా, లేకపోతే తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి తరిమేయాలా, లేక తల్లి మీద చెల్లి మీద కేసులు వేయాలా, లేకపోతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాలా, లేదా పక్క పార్టీలోని రెడీమేడ్ క్యాడర్ను, పక్క పార్టీలోని రెడీమేడ్ లీడర్లను తీసుకొని వచ్చి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలా? ఏ క్వాలిటీస్ అంటున్నారు? ఆ క్వాలిటీస్ అన్నీ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తరువాత 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఇదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉండి ఉంటే, ఫస్ట్ టైం కనుక పవన్ కళ్యాణ్ గారిలాగా ఓడిపోయి ఉండి ఉంటే ఇయాలకు రాజకీయ సన్యాసం తీసుకొని పారిపోయేవాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు నిలబడి సొంత డబ్బులతో, బ్రాకెట్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, తండ్రి అధికారంలో ఉండగా సంపాదించినటువంటి అక్రమ డబ్బులతో కాదు, తను అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదించినటువంటి అక్రమమైన డబ్బులతో కాదు, సొంత డబ్బులతో సినిమాలు చేసుకుంటూ ఆయన పార్టీని నడుపుకుంటూ ఇందాక వచ్చాడు. సో ఒక ముఖ్యమంత్రి కావాలి అంటే ముందుగా మనకు ఉండాల్సింది ఏదైనా పార్టీలో పనిచేయాలి, ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి కావాలి, లేదా సొంతంగా పార్టీ పెట్టుకోవాలి. సో ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఆయన ప్రయాణం ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2వ అతిపెద్ద పార్టీని నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత లేదు అని చెబుతున్నావు కదా, మరి 3వ పార్టీని 11 సీట్లతో నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వస్తుంది క్వాలిటీస్? ఆయన ఎలా సీఎం మెటీరియల్ అవుతాడు? అంటే మన అంబటి రాంబాబు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. కాబట్టి ఇప్పుడు వచ్చి చెప్తారు ఈవీఎంల వల్ల గెలిచారు, ఇదే ఈవీఎంలతోనే మనం సత్తెనపల్లిలో గెలిచింది, ఇదే ఈవీఎంలతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఈవీఎంలతో గెలిచాడా, పొత్తులు పెట్టుకొని గెలిచాడా, ఏ విధంగా గెలిచాడు అనేది పక్కన పెడితే ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ పార్టీకి నాయకుడైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి సీఎం మెటీరియల్ కావాలంటే రాజారెడ్డి గారి కుటుంబంలోనే పుట్టవలసినటువంటి అవసరం లేదు. సామాన్యులు కూడా ముఖ్యమంత్రులు అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. నీ రాజకీయ పరిజ్ఞానము, నీ రాజకీయ చతురత మొత్తం మడిచి ఆ ఇంటర్వ్యూ అడుగుతున్నాడు చూడు, ఆయన జోబీలో పెట్టుకో. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, అంతేగాని దానికేమి స్పెషల్గా వాళ్ళేమి పెట్టి పుట్టరు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా పుడతానే ముఖ్యమంత్రి కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పుడతానే ముఖ్యమంత్రి కాలేదు. దానికి టైం పడుతుంది. ఆ టైం వచ్చినప్పుడు నువ్వో లేకపోతే మీ యజమానో ఆపితే కూడా
ఆగదు. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం గమనిస్తే ఈయన కాపులకు వ్యతిరేకంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు చూడండి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి అప్పట్లో చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. అది కొన్ని కారణాల వల్ల కాలేకపోయింది. ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు. అలాంటి కాపు సామాజిక వర్గానికి చెందిన వాడై ఉన్నప్పటికీ కాపుల ఆశల మీద నీళ్లు చల్లేలాగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాలేడు అని చెబుతున్నారు. మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైనా ముఖ్యమంత్రి కావాలంటే అంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, మన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. ఈ అంబటి రాంబాబు కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు అని చెప్పాడు, అప్పుడు అవమానించాడు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు? కాపులు సీఎం మెటీరియల్ కాదు అని చెప్పి తేల్చి చెప్పేశారు. సత్తెనపల్లిలో ఎట్టా సీటు చిరిగిపోయింది, ఆ గుంటూరులో ఏడో తిరుగుతున్నాడు. ఆ గుంటూరులో ఈయన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో కాపులు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అప్పుడు తిరుగుబోతులు, తాగుబోతులు అన్నాడు. ఇప్పుడు వచ్చి ఇందులో సీఎం మెటీరియలే లేదంటున్నాడు. మిమ్మల్ని అవమానించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాపులు ఇంకొకసారి ఆలోచించి ఇంకొకసారి దెబ్బ పడితే అంబటి రాంబాబు ఆయన యజమాని ఎవరైతే ఉన్నారో శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావాలని నేను చెప్పడం లేదు. కాపు యువకులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తూ ఉంటే నేను విని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.